శరీరానికే వికలత్వము కానీ మనసుకు కాదని ఆత్మస్థైర్యంతో ప్రతి దివ్యాంగుడు తమకంటూ ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని ముఖ్య అతిథులు ఐఎంఏ కార్యదర్శి ప్రముఖ వైద్యుడు డాక్టర్ మొహమ్మద్ రఫీ దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్ చైతన్య కళాభారతి అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పర్లా దస్తగిరి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి మారుతికు సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి మారుతి కుమార్ క్రిస్టియన్ జేఏసీ మన్యం జానయ్య కేఎం డెంటల్ కేర్ నిర్వాహకులు డాక్టర్ మల్లేశ్వర్ రెడ్డి నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అచ్చు ఎస్ఆర్బీసీ సూపరింటెండెంట్ డాక్టర్ కరీముల్లా హ్యూమన్ రైట్స్ మహిళ తెలిపారు. సైకిల్ ఇవ్వడం వచ్చేసి ఇవ్వడం తర్వాత నడిపే సైకిల్ ఇవ్వడం అవన్నీ చూశాను. సో ఈ కార్యక్రమానికి అంటే ఇక్కడ కూర్చోడానికి వీళ్ళు అనుకూలు అని భావిస్తున్నాను. తర్వాత మక్కపల్లి గారు చెప్పారు ఇంతమంది వస్తున్నారని నేను రిక్వెస్ట్ చేయలేదని చెప్పారు. బట్ మక్కపల్లి గారు మీకు కృష్ణ విధానం ఎట్లాంటిదంటే ఇంటి పనులు ఉన్నా వదిలిపెట్టుకొని వచ్చే విధానం ఇచ్చారు మీరు. తర్వాత దివ్యాంగులు మీరు దివ్యాంగులు అయితే కాదు, మీరు డిఫరెంట్ ఎబిలిటీ. డిజేబిలిటీ ఈజ్ నాట్ ఎన్ ఇనబిలిటీ, ఇట్స్ ఏ డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్. అంటే మీరు వేరే విధంగా జీవిస్తారు అంతే తప్ప మీరు చూపించే ప్రతిభ ధైర్యం అంటే ఇవన్నీ మాకు కూడా కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. ప్రతి ఇయర్ మేము అంటే మా మేడం సైకియాట్రిస్ట్ కాబట్టి ఆదిబాబు గారు ఈ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే దాంట్లో ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ రోజుల్లో మనము చాలా మందిలో పబ్లిక్లో చూస్తూ ఉంటాం. ఏ చిన్న బాధ కలిగినా పిల్లలలో కానీ పెద్దలలో కానీ డిప్రెషన్కి లోని సూసైడ్ వరకు వెళ్తున్నారు. బట్ నేనేం చెప్తా అంటే మీరందరూ వాళ్ళకు స్ఫూర్తి ప్రదాతలు. మీరు చూసారు మీరు అంటే వీళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడ వరకు రాలేరు. బట్ మీరు ధైర్యంగా జీవితాన్ని జీవిస్తున్నారు. యాక్చువల్గా సొసైటీకి మీరే నిజమైన స్ఫూర్తి ప్రదాతలు. మీరు జీవించే లైఫ్ అందరికీ గుణపాఠము. సో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అంటే సూసైడ్ థాట్ వచ్చేవాళ్ళు కానీ సూసైడ్ థాట్ రిపీటెడ్గా ఎవరికైనా వస్తుంటే కానీ మిమ్మల్ని తలుచుకొని వాళ్ళు ధైర్యంగా జీవించాలని ఈ సభా వేదికగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మస్తపల్లి గారిని నా హృదయపూర్వక అభినందనలు. భాస్కరెడ్డి సార్ గారి సహకారంతో 7 మంది దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ, అదేవిధంగా ఆర్టీఓ కృష్ణారెడ్డి సార్ గారి సౌజన్యంలో ఒక కుటుంబ మిషన్, అదేవిధంగా సెవెన్ హిల్స్ హాస్పిటల్ అధినేత మాటు కుమార్ సార్ సహకారంతో ఇద్దరికి ప్లెజర్స్ ఈ కార్యక్రమం ఇచ్చినాము. వికలాంగులు మన శరీరానికే కానీ మన మనసు కాదు కాబట్టి మనము ఆత్మశయంతో ముందుకు వెళ్ళి మన హక్కులను సాధించుకోవాలా. అదేవిధంగా ఎవరైనా వికలాంగులకు ఏదైనా ట్రైసైకిల్ కానీ వీల్చైర్లు కానీ ఏదైనా యూడిఐ కార్డు కానీ కావాలంటే కదా మా అసలు సంప్రదిస్తే కదా మేము వాళ్ళకు మా వంతు సహకారం అందించి వాళ్ళకు ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు వచ్చే సంక్షేమ పథకాలను వారికి అదేవిధంగా మేము చర్య తీసుకుంటాము. అదేవిధంగా రేపు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాలు మన డిజేబుల్ రైట్స్ లేబర్ అసోసియేషన్ నిర్వహించిన ఏడి గారి మీటింగ్ లో మన అభ్యర్థుల మేరకు మనకు రేపు 10వ తారీఖున మన కర్నూలు కలెక్టర్ స్పీచ్ ఆఫీస్ లో వికలాంగుల వారోత్సవం కూడా వికలాంగుల కోసం ఎవరికైతే కన్ను కట్టలేదో వాళ్ళకి ఆ కన్ను ఆయన అవుతున్నారు. మీ అందరి కోసం ఆయన ఇంత పోరాటం చేస్తున్నారు. ఈ సమాజంలో ఒక మంచి పనులనిచ్చే చెప్పుకు ఆ పనులు అందరూ తినాలి. కానీ వికలాంగులకు ఏమవుతుందంటే బలంగా ఉన్నవాళ్ళు ఎత్తు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ పనులు లాక్కొని తింటున్నారు. మనకు అందుతలేవు. దీనికోసం అసలు ఇన్ని కార్యక్రమాలు
అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NNTV న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.